టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మంగళవారం 7వ తారీఖు మరి దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మనకి చతుర్దశి ఉదయం 11:40 వరకు ఉంది. తర్వాత అమావాస్య, ఇక అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 3:32 వరకు ఉంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి ఈరోజైతే కనుక చేసే ఏ పనులు అయినా సరే ఎంతో కొంత అది ఉత్సాహంతో పూర్తవటం అనేది ఉంటుంది. ఇక బంధుమిత్రులతో ఆనందంగా గడపడం అనేది ఉంటుంది. కానీ ఈరోజు వీరిలో ఒకంత కోపం పెరగటం లేదా ఒక ఉక్రోష గుణం అవలంబించడం అనేది ఉంటుంది. అప్పటికప్పుడే ఉన్నటువంటి భావోద్వేగానికి లోనై నోరు జారటం కానీ, తర్వాత కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోవటం కానీ, తద్వారా ఏదో కొంత నష్టపోవటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎవరికి అప్పులోకుండా ఉండటం మంచిది. ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు చేకూరుతుంది. ఇంకా తర్వాత వృషభ రాశి వారికి ఈరోజైతే అధికంగా ఖర్చులు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. అలాగే మనకి ఏదైనప్పటికీ కూడా ఇటు చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏదైనా తొందరగా మాట జారడానికి కూడా ఒక్కోసారి అవకాశం లేకపోలేదు, లేదా బద్ధకం అనేది దానివల్ల కూడా ఎంతో కొంత ఇబ్బంది తెచ్చుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా గొంతుకు సంబంధించినవి కానీ, తర్వాత డస్ట్ ఎలర్జీ ఇలాంటివి ఏమైనా సరే ఒక ఎలర్జీకి సంబంధించినవి కానీ ఒక్కోసారి ఈరోజు రావడానికి అయితే అవకాశం ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే ఈరోజు చాలా చక్కటి మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. అధికంగా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత సద్వినియోగానికి దారితీయడం అనేది ఉంది. అలాగే మిత్రుల ద్వారా అయితేనేమి, సంతానం ద్వారా అయితేనేమి ఏదో రకంగా ప్రయోజనం చేకూర్చడం అనేది ఉంటుంది. తర్వాత ఒకే రంగంలో కట్టుబడకుండా కూడా బహుముఖ రంగాల్లో వీరి యొక్క సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి కూడా అవకాశాలు అయితే ఒక్కోసారి లభించవచ్చు. కానీ వీరే ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవడంలో ఒకంత హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉండటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు కొంతవరకు మేలు చేకూరటం అనేది వీరికి ఉంటుంది. ముఖ్యంగా చేసే వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు ఎంతో కొంత వీరికి మంచి చేకూర్చడం అనేది ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఏర్పడుతున్న గ్రహస్థితి అంతా కూడా వీరి యొక్క వ్యక్తిగత అభివృద్ధికి వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి మెరుగుపడడానికి కానీ, ఎంతో కొంత వారికి ఉపయోగపడేయడానికి కానీ చాలా ఎక్కువ అవకాశాలు అయితే ముందు రావడానికి కూడా అవకాశం కర్కాటక రాశి వారికి అయితే ఎక్కువ కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా కర్కాటక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, తర్వాత తరచూ ఒక రకమైన అసహన పరిస్థితుల్లో కానీ, లేదా ఒక సంయమనం లేని పరిస్థితుల్లో కానీ వీరు కొంతవరకు కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు. ఆ గుణాన్ని వీరు నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటే కనుక మరింత ప్రయోజనం పొందడానికి ఉంటుంది. ఈరోజు వీరు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా లాభం చేకూరుతుంది. ఇంకా సింహరాశి వారు ఈరోజు ఎవరితో అయినా సరే ఎలాగైనా సరే కలిసిపోయి వారి యొక్క పనులని చేపట్టుకోవటం అనేది, సరిదిద్దుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వారు ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదైనా సరే ఒక చిన్న తప్పిదం కానీ, తొందరపాటు కానీ ఉండొచ్చు. దాన్ని కొంతవరకు వీరు దృష్టిలో పెట్టుకోవడం అనేది అవసరం. ఇక దూర ప్రాంతాల్లో ఉండి సేవలు అందిస్తున్న వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ వారి యొక్క ప్రయోజనాలు అయితే కాపాడుకోగలుగుతారు. ఇక నాన్నగారు లేదా నాన్న వైపు ఉండే బంధువులు కానీ, స్నేహితులు కానీ అలాంటి వారి వల్ల కూడా వీరికి ఈరోజు అనుకోని పరిచయాలు కానీ, అనుకోని సంఘటనలు కానీ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మేలు జరుగుతుంది. కన్యారాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎలాంటి ఆరోగ్యం వచ్చినప్పటికీ చివరి నిమిషంలో తగ్గే సూచనలు ఉన్నప్పటికీ కూడా తద్వారా ఎంతో కొంత ధన వ్యయం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అమ్మగారి ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధాభక్తులు చూపించడం అనేది అవసరం. ఉన్నట్టుండి ఆవిడ ఆరోగ్యం తగ్గుతూ ఉండటం, ఉన్నట్టుండి ఆవిడ ఆరోగ్యం పెరుగుతూ ఉండటం, ఇలా ఒక రకమైన సంశయాత్మక ధోరణి అనేది ఎక్కువ కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఇక మిగతా విషయాలన్నీ కూడా యథాప్రకారంగా సాగిపోవటం అనేది ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు చేకూరుతుంది. తులారాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయనే చెప్పచ్చు. కానీ ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాల విషయాల్లో ఉన్నారో వారు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం.
ఇక ఎవరికైతే మరి ఏవైనా సరే వ్యసనాలు ఉంటే ముఖ్యంగా ఏదైనా సరే మరి మందు, మద్యం ఇలాంటి వాటికి మటుకు ఈరోజు కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం. ఒక్కోసారి వీరికి కాలేయ సంబంధించినవి గానీ, జీర్ణ సంబంధించినవి గానీ, ఒక్కోసారి సడన్‌గా అనారోగ్యాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఈ తులారాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ఎక్కువగా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి కళ్యాణం కోసం ఎవరైనా వేచి ఉంటే ఆ రకంగా కొంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండే వాళ్ళకి కూడా మరింత మరి సామరస్యంగా అయితేనేమి, లేదా వీరి యొక్క మొండి పట్టుదలతో అయితేనేమి, తల్లిదండ్రులను అయితే ఒప్పించుకోగలగడానికి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలకంగా ఉండటం అనేది ఉంటుంది. ఇక వ్యక్తిగతంగా మాత్రం ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు కోపతాపాలు పెరగటం అనేది, అలాగే ఇతరుల మీద అకారణంగా అరవటం అనేది కానీ, కోపం ప్రదర్శించడం కానీ, ఇలాంటి పరిస్థితులు అయితే కొంతవరకు కనబడవచ్చు. కనుక సాధ్యమైనంత వరకు కూడా వాటిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకు ఈరోజైతే కనుక వీరు సాధ్యమైనంత వరకు ఏదైనా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా మేలు చేకూరుతుంది. ధనుర్రాశి వారికైతే ఈరోజు మరి షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అలాగే మరి పంచములు చంద్రుడి యొక్క సంచారం వల్ల కూడా వీరు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొంతవరకు తడబాటు కానీ, ఒక పట్టాన్న ఒక నిర్ణయానికి స్థిరంగా రాలేకపోవడం కానీ ఉండొచ్చు. ఇలా హెచ్చుతగ్గులు ఎక్కువ ఈ మానసిక స్థితిలో కలగటం అనేది, తద్వారా ఆరోగ్యం మీద దాని యొక్క ప్రభావం ఉండటం అనేది కూడా సంభవిస్తుంది. ఇక డబ్బు విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరానికైతే ఏదో రకంగా అయితే మమ అనిపించగలుగుతారు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల మేలు చేకూరుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజైతే కనుక కొంత ఇంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇంట్లో ఏదో రకమైన అసౌకర్యకరమైన పరిస్థితి కానీ, మరి సరిదిద్దుకోలేని వ్యవహారాలు కానీ ఉండవచ్చు. కనుక మరి ఇంట గెలిచి రచ్చగలవాలి అనేది ఈరోజు అయితే స్పష్టంగా వీరికి అర్థమవటం అనేది, అనుభవంలోకి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే ఇళ్ళకి సంబంధించిన ప్రయత్నాలు చేద్దాం అనుకుంటే కనుక వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కృతాకృత్యులు అవ్వటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా మేలు చేకూరుతుంది. కుంభరాశి వారైతే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధను చూపించడం అనేది అవసరం. ఇంకా ఏదైనప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో కూడా సజావుగా పూర్తవటం అనేది, వారికి ఏదైతే మరి ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి రావటం అనేది ఉంటుంది. ఇతరుల యొక్క తోడ్పాటుతో కానీ, వారి యొక్క మరి శ్రమతో కానీ మొత్తానికైతే పనులైతే సజావుగా పూర్తి చేసుకోవటం అనేది, ఆర్థికంగా ఎంతో కొంత ఈరోజు ప్రయోజనం పొందటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు వీరైతే కనుక ఎక్కువ అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి వారైతే కనుక ఈరోజు ఆర్థిక విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఆర్థికంగా ఏది పెట్టుబడి పెట్టాలి, ఏది పెట్టుబడి పెట్టకూడదు, అలాగే ఎక్కడ వెచ్చించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఇలాంటి విషయాల్లో ఒకంత కలవరపాటు అనేది ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు కొత్తగా ఇన్వెస్ట్మెంట్లకు కానీ, షేర్ మార్కెట్లలో ఏదైనా పెట్టుబడులు పెట్టడం కానీ, సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటికి ఈరోజైతే వాయిదా వేయటం అనేది చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా యథాప్రకారంగా సాగిపోవటం అనేది ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు ఎక్కువ శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.